ఏంది రో ఎగిరేచ్చను జంచుకోటల్లా కాల్చుకొని తిందామని వచ్చినాను. ఏ పచ్చిడి దిగవా గొంతులేకి? దిగుతాయి కానీ కాల్చుకుంటే బాగుంటాయని అట్లా ట్రై చేస్తానన్నా. కొద్దిసేపు నా బిల్డప్లు భరించండి, తర్వాత జంచుగోళ్ళు నువ్వు తగలబెడతా. నిప్పుల మీద కాల్చే బాగుంటాయి కానీ నిప్పులు ఆడ దొరుకుతాయి నా బెంగళూరులో, అందుకని ఇట్లా ప్రయోగం చేస్తున్నా. ఏంది రోయ్ జేసీబీని ఆపరేట్ చేసినట్టు చేస్తున్నావు? చేతులు కాలుతాయి రోయ్. ఒక్కొక్క రవ్వ కాలుతానని చూపిస్తున్నాడు అప్ప. యాదో ఒకటి కోతి పని చేయాలనే అద్దో కాల్చుకున్నాడు చెయ్యి దరిద్రుడు. కాలితే నేను ఇచ్చిపెడతాను అద్దో, నా దగ్గర కాంతారావు కత్తులు ఉన్నాయి, పొరిసి కాల్చడం ఎట్టే తగ్గేదేలే. ఐడియా ఎట్టుంది, అదిరిపోయింది కదా. అబ్బా మళ్ళా జేసీబీ తోలుతాను రైడు నాయన. మొత్తం నల్లంగా అంటే ఇంకా కాలినెట్టే. వీడు చూడ రెండు ఎత్తుకొని పుష్ప అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. రోజుసేపు సల్లార పెట్టి తీయను అజ్జుడు మధ్యలోనూ తినిపోయింది, ఎంత బాగా ఉడికిందో. దీన్ని బట్టి అర్థమవుతుంది బాగా ఉడికిందని. రెండు తీసి అట్లా పల్లెం లేసి మళ్ళీ అది కూడా ఉడికిందో లేదో చూపిస్తా మీకు తుంచి. చూడండి ఎంత ఈజీగా దొరికిందో, పొగలు వచ్చినాయి, బాగా ఉడికింది. ఇప్పుడు తోలు తీయాలి దీనికి. చూడండి ఇప్ప అబ్బా అట్టిపండు ఒలిచినట్టు వలిచావరా ఆయన. తోలు ఒలిచేది అయిపోయింది, ఇంకా తినడమే పెండింగ్ ఉంది. అద్దా కుమ్మేస్తున్నాడు చూడు. బలుంది నా నిజంగా, బాగా ఉడికింది, బల తీయంగా ఉంది. పోతా పోతా లైక్ కొట్టిపోండి నువ్వు.